మన ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న దిల్సుఖ్ నగర్ లో ఓపెనింగ్ సందర్భంగా ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఆఫర్ 23 నుండి 30 వరకు మాత్రమే. త్వరపడండి. చిన్నా చితకా కలిపి ఈ వారం బాక్సాఫీస్ పై అటాక్ చేసిన సినిమాలు అక్షరాల 10. కానీ వీటిలో దాదాపు అన్ని సినిమాలు అటకెక్కడంతో డీలా పడిపోతుందట టాలీవుడ్. ఇందుకీ ఎంటర్టైన్ చేస్తామని వచ్చిన ఈ సినిమాల సత్తా ఏంటో ఓ లుక్కేద్దాం. ఈ ఏడు ఫస్ట్ హాఫ్ సోసో అనిపించింది. అయితే సెకండ్ హాఫ్ సాలిడ్ నంబర్స్ కు తెర తీయడంతో ఈ జోష్ ఇలాగే ఉంటే బాగుండు అంటూ ఆశపడ్డారంతా. కానీ అబ్బే మాకంత సీన్ లేదంటూ వచ్చిన సినిమాలు వచ్చినట్టే పోవడం ఇక్కడ గమనార్హం. నిన్నటి సంగతి చూస్తే అచ్చంగా 10 సినిమాలు బాక్సాఫీస్ పై అటాక్ చేశాయి. వీటిలో దాదాపు సగం సినిమాల పేర్లే ఆడియన్స్ కు తెలియదంటే మేకర్స్ తమ సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఎంత వెనక్కి వెళ్లారో అర్థమవుతుంది. కాస్తో కూస్తో ఆశలు పెట్టుకున్న అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీని చూస్తే చాలా చోట్ల పట్టుమని 25% ఆక్యుపెన్సీ కూడా ఆపలేదు. గత సినిమా వచ్చుమల్లికి వచ్చిన జనాల్లో సగం కూడా రాలేదంటే ఆడియన్స్ అల్లరోడ్ని కూడా లైట్ తీసుకున్నారన్నట్టే కనిపిస్తోంది. మరి నరేష్ సీరియస్ ట్రాక్ వదిలి కామెడీ బాట పడతాడో చూడాలి. ఇక సినిమాలు తీసుకుపోవడమే పనిగా పెట్టుకున్న ప్రియదర్శి కంటెంట్ పై కాన్సన్ట్రేట్ చేసినట్టు కనిపించట్లేదు. బలగం పేరు చెప్పుకునే ఇప్పటికే సినిమాలను పట్టేస్తున్న ఈ హీరో కమ్ కమేడియన్ ప్రేమంటే అంటూ చేసిన సినిమాకు కూడా జనాలను రాబట్టడంలో ఫెయిల్ అయినట్టే కనిపిస్తోంది. మరి సుమ యాక్టివ్ గా చేస్తున్న ప్రమోషన్స్ తో పాటు రెండో రోజు టాక్ ఏమైనా యునానిమస్ గా వస్తే తప్ప గట్టెక్కే ఛాన్స్ అసలే కనిపించట్లేదు. ఇక ఇంతటి కాంపిటీషన్ లో రిలీజ్ అయిన చిరు కొదమ సింహం కాస్తైనా కాసులు రాబడుతుందనుకుంటే హైదరాబాద్ వైజాగ్ లాంటి ఏరియాలో తప్ప మిగతా ఎక్కడా ఎఫెక్ట్ చూపించకపోవడం చిరు స్టామినాను క్వశ్చన్ చేసేది. అయితే వీటన్నిటిలో కాస్త బెటర్ టాక్ తెచ్చుకున్న సినిమా రాజు వెడ్స్ రాంబాబు. కంటెంట్ పై కాన్ఫిడెన్స్ తో వేసిన ప్రీమియర్స్ తో ఫస్ట్ డే సాలిడ్ కలెక్షన్స్ నే చూసినట్టు తెలుస్తోంది. మరోవైపు 99 రూపీస్ టికెట్ స్ట్రాటజీ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఒక రకంగా ఆంధ్ర కింగ్ తాలూకా వచ్చే వరకు ఆడియన్స్ కు ఇదే ఫస్ట్ చాయిస్. చూడాలి మరి ఏకంగా 40 కోట్లు వెనకేసిన లిటిల్ హార్ట్స్ లా ఇది కూడా మేకర్స్ కు కాసులు కురిపిస్తుందో లేదో. For more videos like this, subscribe Big TV channel.